మొత్తానికి మా హీరో గారు మ్యూజిక్ డైరెక్టర్ బన్ గయా. మరి గోకుల్ అంటే ఏమనుకున్నావు? అంతా మన టాలెంట్ అమ్మా. ఎవరు సపోర్ట్ లేకపోయినా కష్టపడ్డాను, అనుకునేది సాధించాను. నిజమే నిజమే, ఎవరి సపోర్ట్ లేకుండానే అయ్యో. ఆమె ఎవరూ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. ఈ క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వినట్టు నీకెలా తెలుసు? మొహం మనసుకి అర్థం లాంటిదమ్మా. నీ నవ్వు నాకు అర్థంలో కనిపించింది. చెప్పు, ఎందుకు నవ్వావు? ఏం లేదు, మన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నవ్వాను. ఏం గుర్తొచ్చింది? తర్వాత చెప్తానులే. ఏ గోకుల్ గోకుల్ బండాపు, ఎందుకు? పానీపూరి తిందాం. ఓకే. బాబు, ఒక ప్లేట్ దహీపూరి అమ్మా. ఏ అతన్ని గుర్తుపట్టావా? ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ గోకుల్. ఓయా, మొన్న అతను చేసిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి తెలుసా? నేనైతే 10 times కంటిన్యూస్ గా విన్నాను. అవును కదూ? యా. స్నేహ, ఇలా బండి దగ్గర పానీపూరి తింటాం ఇదే లాస్ట్ సారి. ఇక మీద ఇలా రోడ్డు పక్కన పెట్టిన తినమాకు. ఏ తింటే తప్పేంటి? ఒకప్పుడంటే ఈ గోకుల్ ఆర్డినరీ, మరిప్పుడు ఇప్పుడు సెలబ్రిటీ. సెలబ్రిటీ అయితే పానీపూరి తినకూడదా? ఇలా రోడ్డు పక్కన తినకూడదు. మనకంటూ ఒక రేంజ్ వచ్చాక ఆ రేంజ్ మెయింటైన్ చేయకపోతే మనకంటూ వాల్యూ ఉండదు. మనం ఏంటి, మనకున్న రేంజ్ ఏంటి? ఇలా చీప్గా బండి దగ్గర తింటామేంటి? ఓకే ఓకే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక మీదట మీరు తినకండి సరేనా? నేనే కాదు, నా లవర్గా నువ్వు కూడా తినకూడదు. మేం మీ ఎంత గొప్పవాళ్ళం కాలేదు సార్, కాబట్టి తినొచ్చు. పైగా నాకు ఇలాంటి రేంజ్లు హోదాలు బిల్డప్లు నచ్చవు. అంటే నేను బిల్డప్ ఇస్తున్నానా? చిచి, నిన్నెందుకంటాను, నా గురించి చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ఒకేలా ఉండడం ఇష్టం. రేపు నువ్వు పెద్ద గొప్ప సింగర్ అవుతావు కదా, అప్పుడు కూడా ఇలానే ఉంటావా? ఎస్, ఇలాగే ఉంటాను, ఇలాగే తింటాను. నువ్వు మారవు. నువ్వు మారు చాలు. ఏం చూస్తున్నావు? అది హెయిర్ స్టైల్ ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నాను. ఎవరిది? ఆ అమ్మాయిదా? ఏం మాట్లాడుతున్నావు? ఊరికి జోక్ చేశా. హాయ్ సార్. హాయ్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ గోకుల్ కదా? యా. మేము మీ ఫ్యాన్స్ సార్. ఓ రియల్లీ? యా సార్.